ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు కోసం రేవంత్ అస్థినకు వెళ్లగా మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇతర మినిస్టర్ల వద్ద ఉన్న శాఖల మార్పులకు నో చెప్పింది. సీఎం రేవంత్ దగ్గరున్న శాఖలకు హైకమాండ్ కోత పెట్టింది. రేవంత్ దగ్గరున్న శాఖలనే వారికి కేటాయించాలని హుకుం జారీ చేసింది. దీంతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతల దగ్గరున్న శాఖలను తన వర్గానికి ఇప్పించాలనుకున్న రేవంత్ ఎద్దుగడ పారలేదు. ఢిల్లీలో సీఎం రేవంత్ కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కొత్త మంత్రులకు రేవంత్ దగ్గర ఉన్న శాఖలే కేటాయించాలని హుకుం జారీ చేసింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ఢిల్లీ వెళ్లారు. నూతన మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించేందుకు ఆయన అయితే ఢిల్లీ వెళ్లారు. వెళ్ళగానే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశమై శాఖల కేటాయింపు, అదేవిధంగా సీనియర్ మంత్రులకు ఉన్నటువంటి శాఖల కోతకు సంబంధించి శాఖల మార్పుకు సంబంధించినటువంటి అంశం చర్చించారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యారు. భేటీ అయ్యి శాఖలకు సంబంధించినటువంటి అంశం చర్చించారు. అయితే ఆ పాత మంత్రుల శాఖల మార్పుకు అధిష్టానం నో చెప్పింది. అయితే ముఖ్యమంత్రి భేటీ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలవడంతో హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లారు. శాఖలకు సంబంధించినటువంటి అంశం అయితే చర్చించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖలు కాకుండా సీనియర్ పాత మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలను కొత్త మంత్రులకు ఇవ్వాలని వ్యూహరచన చేశారు. ఆయన వ్యూహానికి అయితే అధిష్టానం బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఈ శాఖల మార్పుకు సంబంధించినటువంటి అంశం అయితే అధిష్టానం ఓకే చెప్పలేదు. సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించే కొత్త మంత్రులకు కేటాయించాల్సిందిగా అధిష్టానం జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవర్ చేస్తున్న ప్రయత్నం అయితే చేశారు. 2 రోజులు ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే నేను శాఖలకు సంబంధించినటువంటి అంశం అధిష్టానంతో చర్చించలేదు, కేవలం కులగణన కోసమే ఢిల్లీ వచ్చానని చెప్పినప్పటికీ ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలకు సంబంధించినటువంటి అంశం అధిష్టానంతో చర్చించడానికి ఢిల్లీ వెళ్ళకపోయింటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిన తర్వాతనే ఈ అంశం కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముందు నుంచి రేవంత్ రెడ్డికి అధిష్టానం అయితే షాకులు ఇస్తూ వస్తా ఉంది. ఎందుకంటే చాలా సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసినప్పటికీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మంత్రివర్గ విస్తరణ సంబంధించి చాలా సార్లు ఢిల్లీ వెళ్ళారు, అయినా కొలిక్కి రాలేదు. అధిష్టానం ఏదైతే తన మార్పును మంత్రివర్గ విస్తరణ ప్రయత్నం, ఎందుకంటే ఎస్సీ మాల ఎస్సీ మాదిగ సామాజిక వర్గాలకు తెలొక మంత్రి పదవి ఇచ్చింది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి గుజరాత్ సంబంధించినటువంటి వాకాటి శ్రీగిరి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించింది. మొత్తానికైతే ఎస్సీలకు బీసీకే 3 మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేవంత్ రెడ్డి ముందు నుంచి పట్టుబడుతున్నారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించుకోవాలని చేసినప్పటికీ అధిష్టానం ఆయన మాటను వినడం లేదు, పెడచేవన పెట్టడం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అధిష్టానం సూచనలు డైరెక్షన్ ప్రకారమే రేవంత్ రెడ్డి వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి శాఖలు తన వద్ద ఉన్నటువంటి కీలక శాఖలను ఇతరులకు ఇవ్వద్దు అన్నటువంటి భావనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అధిష్టానం అయితే శాఖ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పాత మంత్రుల శాఖలను ఏదైతే మార్చాలి, ప్రక్షాళన చేయాలని భావించారు, కానీ అటువంటి ఆలోచనకైతే అధిష్టానం బ్రేక్ వేసింది. మొత్తానికైతే ఏమి చేయలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా రేవంత్ రెడ్డికి 2 రోజులు ఢిల్లీలో ఉన్న అధిష్టానం అది ఊహించని శాఖ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు కోసం వెళ్తే రేవంత్ దగ్గర ఉన్న శాఖలనే వారికి కేటాయించాలని హుకుం జారీ చేసింది.